అంతర్జాతీయ చమురు మార్కెట్ పునాదులు కదిలిపోయే సంఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు ఇదే ప్రపంచమంతా చర్చనీయాంశంగా మారింది. అదేంటంటే దశాబ్దాలుగా ప్రపంచ దేశాలను తన గుప్పెట్లో పెట్టుకొని చమురు ధరలను శాసిస్తున్న ఓపెక్ కోటకు బీటలు వారాయి. ప్రపంచ మార్కెట్లలో సౌదీ అరేబియా ఆధిపత్యానికి యూఏఈ చెక్ పెట్టింది. ఓపెక్ కూటమిలోని అత్యంత కీలక దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. 60 ఏళ్లుగా కొనసాగుతున్న బంధాన్ని తెంచుకొని ఓపెక్ నుంచి వైదొలుగుతున్నట్టు అబుదాబి వెల్లడించింది. అసలే ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ అట్టుడుకుతుంది. ఇలాంటి సమయంలో యూఏఈ ఎందుకు ఈ సాహసోపేత నిర్ణయం తీసుకుంది? సౌదీ అరేబియాతో పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా ఉన్న యూఏఈ విభేదాలేంటి? ఓపెక్ నుంచి యూఏఈ ఎగ్జిట్తో భారత్కు కలిగే భారీ ప్రయోజనం ఏంటి? వాచ్ ది స్టోరీ. ఓపెక్ నుంచి యూఏఈ ఎందుకు తప్పుకుంది? సౌదీని యూఏఈ కోలుకోలేని దెబ్బ కొట్టిందా? యూఏఈ నిర్ణయం భారత్కు లాభిస్తుందా? ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ గురించి మీకు తెలుసా? దీన్ని షార్ట్ కట్ లో ఓపెక్ అంటారు. ముడి చమురు ధరలను శాసించేది ఈ సంస్థే. చమురు ఎంత ఉత్పత్తి చేయాలి, ధరను ఎంత పెంచాలి అన్నది ఓపెక్ నిర్ణయిస్తుంది. ఇది ప్రపంచ ప్రజల ప్రయోజనాలను ఏమాత్రం పట్టించుకోదు. తమ స్వార్థానికే కట్టుబడి ఉంటుంది. క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిని పరిమితం చేస్తుంది. దీంతో షార్టేజీ ఏర్పడుతుంది. అదే అదనగా అడ్డగోలుగా క్రూడ్ ధరలను పెంచేస్తుంది ఈ సంస్థ. 1960లో ఏర్పాటైన ఓపెక్ గ్రూపులో క్రూడ్ ఆయిల్ ని అత్యధికంగా ఉత్పత్తి చేసే 12 దేశాలున్నాయి. ఆస్ట్రియాలోని వియన్నా కేంద్రంగా ఈ సంస్థ పనిచేస్తుంది. వాస్తవానికి చమురు ధరల విధానాలను సమన్వయం చేయడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. అంటే ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు స్థిరంగా ఉంచడం దీని లక్ష్యం. కానీ ఇది అందుకు విరుద్ధంగా పనిచేస్తోంది. ఈ సంస్థ నిర్ణయించిన పరిమితికి మించి క్రూడ్ ఆయిల్ ను ఉత్పత్తి చేయనీయకుండా అడ్డుకుంటుంది. అలా చేస్తే మార్కెట్లోకి చమురు ఎక్కువగా వస్తుంది. దీంతో ధరలు తగ్గుతాయి. ప్రధానంగా ఓపెక్ ను సౌదీ అరేబియా కంట్రోల్ చేస్తుంది. ఓపెక్ లో రియాద్ చెప్పిందే వేదం, చేసిందే శాసనం. అయితే ఈ ఓపెక్ కు సౌదీ అరేబియాకు ఊహించని షాక్ ఇచ్చింది యూఏఈ. యూఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఓపెక్ లో యూఏఈ కూడా సభ్యదేశం. ఓపెక్ కూటమి నుంచి వైదొలుగుతున్నట్టుగా తాజాగా యూఏఈ ప్రకటించింది. ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ చమురు రంగం తీవ్ర సరఫరా అంతరాయాన్ని ఎదుర్కొంటోంది. ఇలాంటి తరుణంలో ఓపెక్ కూటమి నుంచి యూఏఈ వైదొలగడం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామం ఓపెక్ కు, ముఖ్యంగా దానికి నాయకత్వం వహిస్తున్న సౌదీ అరేబియాకు కోలుకులేని దెబ్బగా చెప్పొచ్చు. గత 6 దశాబ్దాలుగా ఓపెక్ కూటమిలో యూఏఈ సభ్యదేశంగా ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా చమురు ఉత్పత్తి చేసే దేశాల్లో ఒకటిగా ఉన్న యూఏఈ తప్పుకోవడం ఓపెక్ కూటమికి భారీ నష్టం. దశాబ్దాలుగా గ్లోబల్ మార్కెట్ను సమతుల్యం చేయడంలో, సరఫరాను మేనేజీ, ధరల నియంత్రణలో ఈ గ్రూపు కీలక పాత్ర పోషించింది. ఇరాన్ యుద్ధం ప్రపంచ ఇంధన మార్కెట్ను ఎంతగా మార్చేయబోతుందో చెప్పడానికి యూఏఈ ఈ నిర్ణయమే తాజా నిదర్శనం. అసలు ఓపెక్ గ్రూప్ నుంచి యూఏఈ ఎందుకు తప్పుకుంది? ఓపెక్ ను కంట్రోల్ చేస్తున్న సౌదీ అరేబియాతో యూఏఈకి ఈ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నిజానికి గతంలో పలుమార్లు ఓపెక్ నుంచి తప్పుకోవాలని యూఏఈ భావించింది. తాజాగా ఓపెక్ ఎగ్జిట్ గురించి యూఏఈ ఇంధన మంత్రి సుహైల్ అల్ ముజ్రాయి ఎక్స్ వేదికగా వెల్లడించాడు. ఓపెక్ నుంచి వైదొలగాలన్న యూఏఈ నిర్ణయం విధానపరమైన పరిణామ క్రమాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపాడు. దీర్ఘకాలిక మార్కెట్ ప్రాథమిక సూత్రాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాడు. తమ నిర్ణయం రాబోయే రోజుల్లో ఎలా ప్రభావితం చేస్తుందో వేచి చూడాలని ముజ్రాయి చెప్పాడు. అయితే ఓపెక్ నుంచి తప్పుకుంటూ యూఏఈ నిర్ణయం ఎందుకు షాకింగ్? అంతర్జాతీయంగా ఎందుకు చర్చనీయాంశంగా మారింది? ఇక నుంచి ముడి చమురు ఉత్పత్తిలో యూఏఈని ఓపెక్ శాసించలేదు. ఇప్పుడు యూఏఈ తన సామర్థ్యం మేరకు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా క్రూడ్ ఆయిల్ ని ఉత్పత్తి చేస్తుంది. ధరల విషయంలోనూ అబుదాబి సొంత నిర్ణయం తీసుకుంటుంది. ప్రస్తుతం యూఏఈ రోజుకు 34 నుంచి 40 లక్షల బ్యారెల చమురును ఉత్పత్తి చేస్తోంది. అయితే ఈ చమురు ఉత్పత్తిని 2027 నాటికి నిత్యం 50 లక్షల బ్యారెలకు పెంచాలని యూఏఈ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఓపెక్ లో అబుదాబి ఉంటే ఈ లక్ష్యం సాధించడం కుదరదు. ఓపెక్ నుంచి యూఏఈ తప్పుకుంటే సౌదీకి ఎందుకు నష్టం? పొరుగుదేశం సౌదీ అరేబియాతో గత కొన్నేళ్లుగా యూఏఈతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. 2025 డిసెంబర్ 30న దక్షిణ యెమెన్లోని యూఏఈ నౌకపై సౌదీ అరేబియా దాడి చేసింది. దక్షిణ యెమెన్లోని రెబెల్స్ కు యూఏఈ ఆయుధాలనిస్తోందని సౌదీ అరేబియా ఆరోపిస్తోంది. దక్షిణ యెమెన్లో ప్రభుత్వానికి సౌదీ అనుకూలం. తిరుగుబాటుదారులకు యూఏఈ అనుకూలం. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ
ఈ సంక్షోభంలోకి ఎరక్కుపోయి వెళ్లి పాకిస్తాన్ ఇరుక్కుపోయింది. సౌదీ అరేబియాతో పాకిస్తాన్ రక్షణ ఒప్పందం యూఏఈకి మంట పుట్టించింది. దీంతో పాకిస్తాన్ కూడా యూఏఈ టార్గెట్ చేసింది. $150 కోట్ల రుణ బకాయిని తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేసింది. ఇప్పుడు ఓపెక్ నుంచి తప్పుకుని సౌదీ అరేబియాకు యూఏఈ కోలుకోలేని దెబ్బ కొట్టింది. దశాబ్దాలుగా ప్రపంచ చమురు మార్కెట్ను శాసిస్తున్న ఓపెక్ కూటమి పునాదులు కదులుతున్నాయి. ఎందుకంటే ఓపెక్ సంస్థలో సౌదీ అరేబియా తర్వాత అత్యంత కీలకమైన ఆర్థికంగా బలమైన దేశం యూఏఈ. ఇప్పుడు ఆ దేశం బయటకు రావడంతో గల్ఫ్ దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న ఐక్యత దెబ్బతిన్నది. మరో రకంగా ప్రపంచ వేదికపై సౌదీ ఆధిపత్యాన్ని యూఏఈ సవాల్ చేసింది. సాధారణంగా ఓపెక్ దేశాలన్నీ కలిసి చమురు ఉత్పత్తిని తగ్గించి ధరల్ని ఇష్టానుసారం పెంచేసేవి. కానీ ఇప్పుడు యూఏఈ క్రూడాయిల్ ధరలను సొంతంగా నిర్ణయించనుంది. యూఏఈ చమురు ఉత్పత్తిని పెంచుతుంది. మార్కెట్లో క్రూడాయిల్ సరఫరా పెరిగితే సౌదీ అరేబియా ఆశించిన స్థాయిలో ధరలను పెంచడం కష్టమవుతుంది. ఇది సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థను యూఏఈ దెబ్బకొట్టడమే అవుతుంది. అంతేకాదు బ్యారెల్పై $1 తగ్గించిన సౌదీ అరేబియాపై తీవ్ర ప్రభావం చూపుతుంది. గత్యంతరం లేక ధరలను సౌదీ తగ్గించాల్సి వస్తుంది. ఓపెక్ నుంచి యూఏఈ నిష్క్రమించినప్పటికీ తక్షణమే మార్కెట్పై దీని ప్రభావం పరిమితంగానే ఉండొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఇరాన్ అమెరికా యుద్ధం కారణంగా పర్షియన్ గల్ఫ్ నుంచి ఎగుమతులు నిలిచిపోయాయి. యుద్ధం కారణంగా యూఏఈ, సౌదీ, ఇరాక్ వంటి దేశాలు ఉత్పత్తిని పెంచడానికి బదులుగా తగ్గించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. కానీ ఓపెక్ నుంచి యూఏఈ విడిపోవడం అనేది కేవలం అబుదాబి తీసుకున్న నిర్ణయం మాత్రమే కాదు. ఇది ప్రపంచ ఇంధన ముఖ చిత్రంలో రాబోయే పెను మార్పులకు సంకేతం. ఓపెక్ నుంచి యూఏఈ వైదొలగడంతో కూటమిలో తీవ్ర గందరగోళానికి దారితీస్తుంది. ఆ సంస్థను బలహీనపరిచే అవకాశం ఉంది. ఇప్పటికే గల్ఫ్ దేశాల చమురు ఎగుమతులను హార్ముజ్ జలసంధి మార్గంలో పంపడానికి నానా అవస్థలు పడుతున్నాయి. ఇరాన్, ఒమన్ మధ్య ఉన్న ఇరుకైన ఈ జలసంధి నుంచే ప్రపంచవ్యాప్త ముడి చమురు, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఎల్పీజీ 5వ వంతు చొప్పున సరఫరా అవుతాయి. ఇప్పటి వరకు ఎన్ని అంతర్గత విభేదాలు ఉన్నప్పటికీ చమురు కూటమి ఓపెక్ ఐక్యంగా ఉన్నామని బలాన్ని ప్రదర్శించేది. చమురు ధరలను విపరీతంగా పెంచుతూ ప్రపంచాన్ని ఓపెక్ దోచుకునేది. ఇప్పుడు ఓపెక్ అడ్డగోలు ధరల ఆగడాలకు బ్రేక్ పడుతుంది. గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఓపెక్ పై ఇలాంటి ఆరోపణలు చేశాడు. అంతేకాకుండా గల్ఫ్ దేశాలకు అమెరికా అందించే సైనిక మద్దతును చమురు ధరలతో ట్రంప్ ముడిపెట్టాడు. ఇక ఓపెక్ నుంచి యూఏఈ నిష్క్రమించడంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లు ఎలా స్పందిస్తాయి, చమురు ధరలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఈ పరిణామం మాత్రం భారత్కు లాభించే అవకాశం ఉంది. ఎందుకంటే భారత్తో యూఏఈ బలమైన బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది. క్రూడాయిల్పై భారత్కు యూఏఈ $1 డిస్కౌంట్ ఇచ్చినా ఎంతో మేలు జరుగుతుంది. భారత్ మొత్తం చమురు దిగుమతుల్లో యూఏఈ వాటా 11%. 2024-25లో $1,350 కోట్ల విలువైన క్రూడాయిల్ను భారత్ దిగుమతి చేసుకుంది. గ్యాస్ దిగుమతుల పరంగా కూడా యూఏఈ కీలక భాగస్వామి. గతేడాది సుమారు $751 కోట్ల ఎల్పీజీని యూఏఈ నుంచి భారత్ దిగుమతి చేసుకుంది. యూఏఈ నిర్ణయంతో భారత్లో పెట్రోల్ ధరలను నియంత్రించేందుకు అవకాశం లభిస్తుంది. భారత్ మరింత చమురును యూఏఈ నుంచి కొనుగోలు చేయొచ్చు.